మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. జై బోలా గణేష్ మహారాజ్ కే. కడప జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఏదైతే 5 రోజుల పాటు గణేష్ మండపాల్లో ఏదైతే ప్రత్యేకించి వివిధ రూపాల్లో మండపాలను అలంకరించి కూడా దాదాపు లక్షలాది రూపాయలు వెచ్చించి మండపాలను ఏర్పాటు చేసి ఆ మండపాల్లో గణనాథుడిని కొలువుదీర్చి వైభవంగా 5 రోజుల పాటు పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అటు రోజుకోగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈరోజు ప్రధానంగా 5వ రోజు కావడంతో అటు పెద్ద ఎత్తున భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమాలు కడప జిల్లాకు సంబంధించినటువంటి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 60% విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమాలు ఏదైతే వివిధ రకాల వంటకాలతో నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆయనకు నైవేద్యం పెట్టిన తర్వాత కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు ఏదైతే మండపాల వద్ద నుంచి ఈరోజు ప్రధానంగా ఊరేగింపు నిర్వహించారు. ప్రధానంగా ఉన్నటువంటి ఆయా వీధుల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రతిమలను కూడా అటు పెద్ద ఎత్తున కేరళ వాయిద్య కళాకారులు అదేవిధంగా డప్పు వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా చిన్నారులు సైతం నృత్యాలు చేస్తూ మహిళలు అటు యువకులు పెద్ద ఎత్తున గణపతి బప్ప మోరియా అంటూ కూడా ఓ రకంగా రంగులు చల్లుకుంటూ కూడా అటు గణపతి బొప్ప మోరియా అంటూ కూడా నినాదాలు చేస్తూ నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తూ రకంగా అందరినీ కూడా ఆకట్టుకునే రీతిలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా సాగుతుంది. ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి ప్రధాన వీధుల్లో ఉన్నటువంటి విగ్రహాలు సైతం ఈరోజు ఊరేగింపు కార్యక్రమాన్ని డప్పు వాయిద్యాలు అదేవిధంగా కేరళ వాయిద్య కళాకారులు నృత్యాలు చేస్తూ కూడా కనుముందు చేసిన పరిస్థితి ప్రధానంగా కడప నగరంలో కనిపించింది. మరోవైపు ఏదైతే డప్పు వాయిద్యాలు డీజేల నడుమ అటు గణపతి బొప్ప మోరియా అంటూ కూడా చిన్నారులు సైతం నృత్యాలు చేస్తూ ఆయనకు వీడ్కోలు పలికిన పరిస్థితి. అయితే నిమజ్జన కార్యక్రమానికి ప్రత్యేకించి కడప నగరంలో దేవుని కడప అదేవిధంగా ఇస్కాన్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు అదేవిధంగా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఇద్దరు సమన్వయంతో కూడా రెవెన్యూ శాఖ అదేవిధంగా పలు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఏదైతే విద్యుత్ శాఖ ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదేవిధంగా జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఇద్దరు కూడా ఏదైతే నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకించి వివిధ శాఖలు ఏదైతే రెవెన్యూ శాఖ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖతో పాటు అటు ప్రధానంగా ఏదైతే శాఖలకు సంబంధించి అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారితో కూడా ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. సమావేశమైన అనంతరం కూడా ఏదైతే నిమజ్జన కార్యక్రమం పాయింట్ల వద్ద కూడా అటు పెద్ద ఎత్తున గజ ఈతగాలతో పాటు అక్కడటువంటి బోట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫిషరీస్ శాఖకు సంబంధించినటువంటి వారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా అనుకున్నటువంటి దుర్ఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ గజ ఈతగాళ్ళను రంగంలోకి దింపి వారిని కాపాడే ప్రయత్నాలు చేయడంలో భాగంగా కూడా ఇప్పటికే గజ ఈతగాళ్ళు అదేవిధంగా మరబోట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే వైద్య శాఖకు సంబంధించి ఎవరైనా ఇక్కడికి వచ్చిన వారు ఏదైనా అనారోగ్యానికి గురైతే వారికి వైద్య సేవలు అందించేందుకు కూడా అటు ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు రెవెన్యూ శాఖ ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఇప్పటికే ఇక్కడ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా కూడా ట్రైన్ల సహాయంతో కూడా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసే దిశగా కూడా అటు పోలీస్ శాఖ ప్రత్యేకమైన దృష్టి సారించింది. అడుగడుగున ఏదైతే ఇక్కడ మనం పెన్నా నది వద్ద ఉన్నాం ఈ పెన్నా నది తీరాన కూడా అటు పెద్ద ఎత్తున అడుగడుగున తనిఖీలు చేసిన తర్వాత కూడా వీరందరినీ ఒక్కసారిగా అనుమతిస్తున్నారు. అనుమతించిన అనంతరం కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో చిన్నపిల్లలను లోనికి అనుమతించకుండా కూడా భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు ఎక్కడైతే బ్రిడ్జికి ముందు వైపు ఉన్నటువంటి భాగంలో కూడా చిన్నపిల్లలందరినీ కూడా లోనికి అనుమతించకుండా ఒక రకంగా పెద్దవారిని మాత్రమే 5 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. అదేవిధంగా వారి వెంట వచ్చిన వారిని అందరినీ కూడా అక్కడే నిలుపుదల చేసి ఆ తర్వాత క్షుణ్ణంగా ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటి సామాగ్రి పూజా సామాగ్రి కావచ్చు అదేవిధంగా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అక్కడే తొలుత ఎవరైతే పంచాయతీరాజ్ శాఖ కావచ్చు అదేవిధంగా శానిటేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది అక్కడ సేకరించి ఆ తర్వాత కేవలం విగ్రహాలను మాత్రమే ఇక్కడికి నిమజ్జనం కార్యక్రమానికి చేరేలాగా అటు చర్యలు తీసుకున్నారు. మరోవైపు అటు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ప్రధానంగా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే వివిధ శాఖలు అటు పోలీస్ శాఖ కావచ్చు అదేవిధంగా ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ఒక రకంగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నటువంటి భావనతో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనను
కూడా ఒక రకంగా దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఏదైతే నదుల వద్ద కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల నిమజ్జన కార్యక్రమం జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అయితే మహిళలు మాత్రమే కొద్ది మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. చిన్నపిల్లలను ఎవరిని కూడా అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి తంతంతా కూడా రకంగా ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ ఫ్లడ్ లైట్ల సహాయంతో కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే ప్రధానంగా క్రేన్ ఉన్నప్పటికీ కూడా క్రేన్ ఉపయోగించలేని పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేసే టైంలో కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏదైతే క్రేన్ ఉన్నప్పటికీ కూడా క్రేన్లను వినియోగించలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇక్కడ ఒకవేళ అనుకోకుండా ప్రమాదం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం జరిగితే మాత్రం తేరుకునే పరిస్థితి లేదన్నటువంటి భావన ఇక్కడ వినిపిస్తుంది. మరోవైపు ఇక్కడ పోలీసులు కూడా అటు పెద్ద ఎత్తున బలగాలు మోహరింపజేశారు. అయితే పోలీసుల సహాయంతో కూడా ఒక రకంగా నిమజ్జన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. మరోవైపు విగ్రహాలను కూడా ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి వారు ఉన్నారో వారే ఇక్కడి నుంచి నెట్టివేసి లోపలికి నదిలోకి విడుదల పంపిస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగేలాగా అటు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఏదైతే ఇక్కడికి వచ్చేవారు కొద్ది మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతా వారిని ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. అయితే మరోవైపు ఏదైతే ఇక్కడ నిమజ్జన కార్యక్రమం కూడా అటు పూర్తి స్థాయిలో జరిగేలాగా కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే ఏదైతే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా వారందరూ సమన్వయంతో కూడా ఇక్కడ విగ్రహాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. మరోవైపు కడపలో ప్రధానంగా 2 పాయింట్లు, అదేవిధంగా కడప జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మాత్రం రాజంపేట అటు సిద్ధవటంలో ఉన్నటువంటి నదీ తీరాన కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే చిన్న పిల్లలు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా పెద్దలు కేవలం 5 మంది పెద్దలను మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్నారు. మిగతా వారిని ఎవరిని కూడా అనుమతించకుండా చిన్న పిల్లలను సైతం అక్కడ నదీ తీరం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే ఉన్నారో పెద్దలకు కూడా సూచనలు ఇస్తున్నారు. ఇక్కడికి చిన్నపిల్లలను తీసుకురావద్దంటూ కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు మహిళలు కూడా కొద్ది మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఎందుకంటే పూజ కార్యక్రమం చేసిన అనంతరం కూడా నిమజ్జన కార్యక్రమం చేపట్టాలి కాబట్టి మహిళలు కొంతమందిని మాత్రం అనుమతిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అక్కడ అధికారులు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రధానంగా బ్రిడ్జికి మొత్తం కూడా దాదాపు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బందోబస్తు నడుమ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా కడప జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అటు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తం మీద చూసుకున్న మాత్రం మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా విజువల్స్లో కూడా మనం గమనించవచ్చు. వినాయకుడిని ఏదైతే నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది, ఈ నిమజ్జన కార్యక్రమంలో కూడా ఏదైతే క్రేన్ ఉన్నప్పటికీ కూడా క్రేన్లను వినియోగించుకునే పరిస్థితి లేదన్నటువంటి భావన ఇక్కడ వినిపిస్తుంది. మనం ప్రధానంగా విజువల్స్లో గమనించవచ్చు. వాళ్ళే తోసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక రకంగా ఇక్కడ ప్రికాషన్స్ సరిగా తీసుకోలేదు. శ్రద్ధ అవడం అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా విఫలమైందనే చెప్పవచ్చు. ఇక్కడ క్రేన్ ఉన్నప్పటికీ కూడా క్రేన్ సహాయంతో వీటిని వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ప్రధానంగా ఇక్కడ చిన్న పిల్లలు సైతం ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా వచ్చి ఆ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఒక రకంగా విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. ఏదైతే కొంతమందిని మాత్రమే అనుమతిస్తామన్నటువంటి పోలీసులు ఆ తర్వాత చిన్నపిల్లలు కూడా అనుమతించడం పైన కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే నదీ తీరాన ఇది అసలు పెద్ద బ్రిడ్జికి సమీపాన ఉన్నటువంటి ఇక్కడంతా కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అంటే సుదూర ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా కడప నగరానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అయితే క్రేన్ ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. క్రేన్ మాత్రం చూపుడు మాత్రం ఇక్కడ క్రేన్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే నిమజ్జన కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా ఆ క్రేన్ ఉపయోగించే పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే క్రేన్ సహాయంతో నిమజ్జన కార్యక్రమం చేయాలన్నటువంటి భావన అటు వ్యక్తం చేసినప్పుడు కూడా అయితే ఇక్కడెక్కడ కూడా క్రేన్ ఉపయోగించకుండా కేవలం ఎవరైతే నిమజ్జన కార్యక్రమానికి వస్తారో వారిలో 5 మందితో ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపైన కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఏదైనా పొరపాటున కూడా ఏదైనా విపత్తు జరిగితే మాత్రం ఖచ్చితంగా విమర్శలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమన్నప్పుడు కూడా నిమజ్జన కార్యక్రమం ప్రత్యేకించి ఒక రకంగా జిల్లా కలెక్టర్ దోటేటి శివశంకర్, అదేవిధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకమైన దృష్టి సారించడంతో నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగుతుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, సిద్ధవటం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.